హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ వరల్డ్ ఫేమస్ రియాలిటీ షో. అయితే బిగ్ బాస్ సీజన్ 1 ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. సూపర్ డూపర్ హిట్ అయింది. సెకండ్ సీజన్ నాని హోస్ట్ చేశారు. అయితే కొంత కౌశల్కి హెల్ప్ చేయడం వల్ల అయితే ఆ షో కొంత డిజాస్టర్ అయింది. ఆ తర్వాత నుంచి మొత్తం నాగార్జున సరే హోస్ట్ చేస్తున్నారు. అయితే ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే కావ్యశ్రీ మనకి బిగ్ బాస్ సీజన్ 9లో రాబోతుంది. అయితే ఎందుకంటే నిఖిల్ కావ్య చాలా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఏ షోకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా కావ్య గురించే నిఖిల్ గురించే అడుగుతుంటారు. అయితే బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం తన టీఆర్పీ రేటింగ్స్ బిగ్ బాస్ 9ని పెంచుకోవడానికైతే కావ్యనైతే బిగ్ బాస్ సీజన్ 9కి తీసుకురావాలని డిసైడ్ అయింది. అయితే కావ్య చాలా సైలెంట్ అమ్మాయి, చాలా డిగ్నిఫైడ్గా, ఎక్కువ మాట్లాడదు. అయినా తనకున్న ఫ్యాన్ బేస్, చాలా ఫ్యాన్ బేస్ ఉంది కావ్యకి. అయితే కావ్యకి ఎంత హైయెస్ట్ రెమ్యునరేషన్ అయినా పే చేసి కావ్యనైతే బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావడానికి అయితే మొత్తం టాక్స్ అయితే నడుస్తున్నాయి. ఇదే రీసెంట్ అప్డేట్. అయితే ఇంకా నాగ్ సార్ కూడా ఈ సీజన్ హోస్ట్ చేయ అన్నారు. కాబట్టి ఈ సీజన్ కొరకు ఫస్ట్ విజయ్ దేవరకొండని అప్రోచ్ అయ్యి విజయ్ దేవరకొండతోనే అయితే మాట్లాడుతున్నారు. అయితే ఒకవేళ విజయ్ దేవరకొండ ఒప్పుకుంటే నో ప్రాబ్లం. తర్వాత రానా, దగ్గుపాటి, ఇంకా మన బాలకృష్ణ గారిని ఈ ముగ్గురులో ఎవరో ఒకరినైతే తప్పకుండా ఈ సీజన్కి తీసుకురావాలని అయితే డిసైడ్ అయ్యారు. ప్రతిసారి ఇలానే అంటారు, నాగార్జున సార్ వద్దంటారు, వేరే వాళ్ళని ట్రై చేస్తారు. కానీ ఎందుకో మరి ఈసారి అయితే తప్పకుండా చేంజ్ చేసి హోస్ట్ని చేంజ్ చేయాలని అయితే ఫైనల్గా డిసైడ్ చేశారు. అయితే బిగ్ బాస్ చాలా క్రేజ్ ఉంది ఇండియాలో కంప్లీట్ 10 లాంగ్వేజెస్లో ఉన్నాయి షోస్. హిందీలో ఫస్ట్ స్టార్ట్ అయింది. హిందీలో 12th సీజన్ నడుస్తుంది. మన సౌత్లో కన్నడలో స్టార్ట్ అయింది. కన్నడలో 11 సీజన్స్ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత మలయాళం, తెలుగులో మనకి 8 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. అయితే ఈ షోలో అయితే కంటెస్టెంట్స్ని ఏరుడు సెలెక్ట్ చేసుడు స్టార్ట్ అయింది. అయితే లాస్ట్ మనకి వీళ్ళు కావ్య అయితే ఫస్ట్ పేరు వినపడుతుంది. తర్వాత యాంకర్ వర్షిని పేరు వినపడుతుంది. తర్వాత ఉదయభాను పేరు వినపడుతున్నది. వీళ్ళు ముగ్గురు అయితే తప్పకుండా తీసుకొస్తారని. అయితే లాస్ట్ టైం కొంత ఎక్కువ స్టార్డమ్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకురాకపోయేవారికి సీజన్ 8 కూడా స్టార్టింగ్లో లవ్ ట్రాక్స్ నడిచిన కొంత షో టీఆర్పీ రేటింగ్స్ అంతా ఎక్కువగా రాకపోయేవారికి తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లాగా అవినాష్, రోహిణిని ఇంట్రొడ్యూస్ చేసేవారు. కొంత షో పికప్ అయింది. అలా కాకుండా ఈసారి స్టార్టింగే మొత్తం కంప్లీట్గా 18 కంటెస్టెంట్స్ని ఒకటేసారి హౌస్లోకి పంపించి కొంచెం నేమ్ ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపించాలని బిగ్ బాస్ యాజమాన్యం అయితే డిసైడ్ చేసుకుంది. అయితే ఇప్పుడు మనకు స్టార్మాలో స్మార్ట్ జోడీ వస్తుంది. స్మార్ట్ జోడీ మార్చ్ 22కి కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మన కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో ఉంటుంది. స్టార్మాలో కూడా మంచి జోడీ, మంచి ప్రాపర్గా పర్ఫామ్ చేసిన దాంట్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బిగ్ బాస్ టీమ్ని. లాస్ట్ ఇయర్ కూడా ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్ షో నుంచి 4 to 5 మెంబర్స్ వచ్చారు. నిఖిల్, గౌతమ్, యష్మి, ప్రేరణ వీళ్ళంతా అక్కడి నుంచే వచ్చారు. అయితే ఈసారి ఈ స్మార్ట్ జోడీ కంప్లీట్ కాగానే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. మనకు ఆల్రెడీ 2 ప్రోమోస్ కూడా వచ్చేసాయి. అందులో కూడా మనకి చాలా కంటెస్టెంట్స్ దేబ్జాని వీళ్ళంతా ఉన్నారు. బబ్లు, బంసిక్ బబ్లు, రవికృష్ణ, మీద వీళ్ళున్నారు. అందులో అయితే ఇప్పుడు ఆ షో కంప్లీట్ అయినాక మన కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 3 months అవుతుంది. ఆ షో కంప్లీట్ అయినాక మనకు అప్పుడైతే బిగ్ బాస్ 8 స్టార్ట్ అవుతుంది. అయితే ఇది ఏప్రిల్, మే, జూన్, మేబీ జూలైలో స్టార్ట్ కాకపోతే యథావిధిగా సెప్టెంబర్లోనే బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుంది. అందులో మంచిగా ఆడిన కంటెస్టెంట్స్ని అయితే బిగ్ బాస్లోకి తీసుకొస్తారు. అయితే వీళ్ళు ఈసారి అయితే కొంచెం మంచిగా స్టార్డమ్ ఉన్న కంటెస్టెంట్స్ని తీసుకురావాలని బిగ్ బాస్ యాజమాన్యం డిసైడ్ చేసుకుంది. టీఆర్పీ రేటింగ్స్ అయితే కావ్య చాలా ట్రెండింగ్. ఎక్కడ చూసినా ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయి 2 months అయిపోయినా కూడా ఏ షోలో చూసినా నిఖిల్, కావ్య లవ్ టాపిక్ అది చాలా ట్రెండింగ్లో ఉన్నారు. అయితే దీన్ని యూజ్ చేసుకోవాలని అయితే బిగ్ బాస్ వాళ్ళు చాలా ఇదిగా చూస్తున్నారు. అయితే మనకి నాని హోస్టింగ్లో షో కొంచెం ఫ్లాప్ అయింది. అయితే బాలకృష్ణ గారు ఆహాలో అన్స్టాపబుల్ చేస్తున్న సూపర్ డూపర్ హిట్ అయింది. రానా కూడా ఒక రియాలిటీ షో చేస్తున్నారు, అది కూడా బాగా హిట్ అయింది. అయితే ఇప్పుడు చూడాలి విజయ్ ముగ్గురులో ఎవరన్నా ఒకళ్ళు అయితే కంప్లీట్ తప్పకుండా వస్తారని అయితే టాక్ నడుస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఫుల్ కంటెస్టెంట్స్ అందరినీ కలిపి వీడియో అయితే నేను ఇస్తాను. ఇంకా కొంతమందితో మ్యూజిక్ డైరెక్టర్స్, డాన్సర్, ప్రతి సీరియల్లో హీరో, హీరోయిన్ ఎక్కువ స్టార్ మా దాంట్లో నుంచే మిగతా
మిగతా ఛానల్స్లో నుంచి కూడా సీరియల్స్ హీరో హీరోయిన్ ఫేమస్ యూట్యూబర్స్, ఇక ఫేమస్ ఎవరైతే చాలా ట్రెండింగ్లో ఉంటారో, ఎవరైతే చాలా కాంట్రవర్సీస్లో ఉంటారో, చాలా నెట్లో వాళ్ళ గురించి మాట్లాడుతుంటారో అలాంటి వాళ్ళని తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారు. అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో అయితే బంచిక్ బబ్లు ఉన్నాడు, నిఖిల్ యూట్యూబర్ నిఖిల్ ఉన్నాడు, ఇంకా సాకేత్ సింగర్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ 9కి రావచ్చు.